హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి, కొంచెం బిజీగా ఉండి కుదరక చేయట్లేదు. ఈరోజు అయితే పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారని స్వీట్ చేయాలనుకుంటున్నాను. అండ్ కొత్తగా నా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అండ్ లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొబ్బరితో అయితే చేస్తున్నాను. ఇది నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్ పుణ్యమా అని కొత్త కొత్త రెసిపీస్ అన్నీ అయితే నేర్చుకుంటున్నాము. చూడండి, నెయ్యితో అయితే ఫ్రై చేసుకోవాలి సన్నగా తరిగిన కొబ్బరిని, పచ్చి కొబ్బరిని. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా మంచిగా వస్తుంది. స్మెల్ ఫ్రై అవుతుంటే ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకుందాం. ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. షుగర్ అయితే యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వండి. ఒక 10 మినిట్స్ ఇలా. అంటే చాలా ఈజీ. 15-20 మినిట్స్ కూడా 20 మినిట్స్లో అయిపోద్ది. ఏదన్నా త్వరగా చేసి పెట్టమన్నప్పుడు చాలా ఈజీగా చేసి పెట్టచ్చు. అండ్ తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ఛానల్ని చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కొంచెం ఇలాచీని యాడ్ చేసుకుందాం, ఇలాచీ పౌడర్ని. అంటే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొంచెం చెక్ చేసుకోండి. అలా దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. అంతే, దగ్గర పడిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో నెయ్యి అయితే రాసుకొని ప్లేట్లో వేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. బాగా చల్లారనిచ్చాక ఇలా తీసుకొని చూడండి, చాలా బాగుంది. నెయ్యి వల్ల చాలా టేస్ట్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.